రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ మనం చూస్తే అనేక వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ వీడియోలంతా కూడా ఫ్యాన్స్ బుచ్చిబాబుని తీవ్రంగా బూతులు తిడుతున్నారు. దొరికితే మామూలుగా ఉండదు అతనికి, నాకు దొరికేమంటే అయిపోయారో బుచ్చిబాబు అన్నట్టుగా అసలు బండబూతులు తిడుతున్నారు ఓపెన్గానే. ఎందుకంటే ఫ్యాన్స్కి ఎండింగ్ నచ్చలేదు. అంటే బుచ్చిబాబుకు ఉండే ఒక పిచ్చనండి, లేకపోతే అబ్సెషన్ అనండి, ఏదో ఒక అవయవం తీసేయాలి హీరోకి, వైకల్యాన్నిగా మార్చాలి అనేది అతను పెట్టుకొని దానికి తగిన సీన్లు వేసుకున్నాడు తప్ప కథలో ఇన్హెరెంట్గా అది డిమాండ్ చేస్తుందా, ఆ కథ డిమాండ్ చేస్తుందా లేదనేది చూడలేదు. బేసిక్గా కథ ఏంటి, ఒక కొండ కింద పల్లె, ఆ పల్లెలో ఉండి వాళ్ళు విజయనగర బొబ్బిలి దగ్గరలో ఉండి విజయనగర్కి వచ్చి వాళ్ళు బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు. వాళ్ళకి రోడ్డు సౌకర్యం ఉండదు, ట్రైన్ ట్రాక్ ఉంటుంది కానీ ట్రైన్ ఆగదు. సో వాళ్ళకి ఐడెంటిటీ ఉండదు, ఆ విలేజ్ రెవెన్యూ రికార్డ్స్లో ఉండదు, వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో ఇలాంటి విలేజ్లు దేశంలో 18,000 ఉన్నాయనేది కూడా ఆ సినిమాలో చెప్పించారు. అది వాస్తవమే. చాలా చోట్ల ముఖ్యంగా దండకారణ్యం ఫారెస్ట్ ఏరియాలో ట్రైబల్ బెల్ట్లో చాలా విలేజెస్ రెవెన్యూ రికార్డ్స్లో ఉండవు. వాటిని అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ పాకిస్తాన్ అని కూడా పిలుస్తుంటారు. కరెక్ట్గా అటువంటి ఏరియాలోనే మావోయిస్టులు ఇంతకాలం ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు గవర్నమెంట్ చేయాల్సిన పని మావోయిస్టులు అక్కడ గ్రామాల్లో చేశారు. డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వైద్యం కానీ ఇలాంటివన్నీ గవర్నమెంట్ చేయాలి. దాని బదులుగా మావోయిస్టులే అక్కడ ఒక సొంతంగా అభివృద్ధి చేసి ఇన్వాల్వ్ చేశారు పీపుల్ని. అందుకనే వాళ్ళకి అంత ఆదరణ ఆ ఏరియాలో దొరికింది. సో అలాంటి ఒక విలేజ్ ఇది. సో ఇప్పుడు హీరోకి గోల్ ఏంటి, అంతకుముందు అప్పల్ సూరికి గోలు, హీరోకి అంతకుముందు ఉన్న గోలు. హీరోకి గోల్ ఏంటంటే ఐడెంటిటీ ఉండాలని, అప్పల్ సూరి గోల్ ఏంటంటే రైల్వే స్టేషన్ అక్కడికి రావాలని, ట్రైన్ ఆగాలని. సో దానికోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. అప్పల్ సూరి క్యారెక్టర్ కూడా అక్కడ ఒకప్పుడు నక్సలైట్ క్యారెక్టరే, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారని కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ 2 గోల్స్, ఒకటి ఐడెంటిటీ, 2 రైల్వే స్టేషను, ఈ 2 గోల్స్ హీరోకి రావాలి. ఈ 2 గోల్స్ రావాలంటే అతను నేషనల్, అతనికి ఉన్న బలం ఏంటంటే స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి క్రాస్ ఓవర్ అథ్లెట్. సో తన క్రాస్ ఓవర్ అథ్లెట్కి సంబంధించిన తన స్కిల్స్ని ఉపయోగించి అతను ఎలా ఈ రెండింటిని సాధించాడు అంటే విలేజ్ని రెవెన్యూ విలేజ్గా మార్చాడు, తర్వాత రైల్వే స్టేషన్ తెచ్చాడు. ఇది కథ అనమాట. దీనికి అతను తీసుకున్న ముగింపు అయితే ఎవరికి నచ్చలేదు. అది లేకుండా కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా లాజికల్గా అది అవసరం కథకు అనే విధంగా ఉండాలి తప్ప అది దాన్ని ముందే ఫిక్స్ అయిపోయి దానికి తగినట్టు సీన్లు వేసుకుంటా వెళ్ళిన విషయం అందరికీ అర్థమైపోతుంది. అందువల్ల దెబ్బ కొట్టింది. రెండోది ఏంటంటే దీంట్లో ఏమాత్రం లవ్ స్టోరీ కానీ లేకపోతే అమ్మాయిని చూపించిన పద్ధతి దారుణంగా ఉంది. నేను దీని మీద లోపాల మీద డీటెయిల్గా చెప్పాను. సో బేసిక్గా ఏంటంటే ఫ్యాన్స్కి అసలు నచ్చలేదు. మిగతా వాళ్ళకి లెంగ్త్ ఎక్కువైపోయి హెవీ ఎక్కువైపోయింది. ఫస్ట్ హాఫ్ భరించలేని ఇదేంది. నిజానికి మంచి పాయింట్ తీసుకున్నాడు, దాన్ని సెకండ్ హాఫ్లో డీల్ చేసింది కూడా బాగానే డీల్ చేశాడు. కానీ ఈ ప్రధానంగా నేను చెప్పిన ఆల్రెడీ నేను వీడియోలో 5-6 ప్రధాన లోపాలు చెప్పాను. ఈ లోపాల వల్ల అది ఎక్కలేదు. రెండోది ఫ్యాన్స్కి ఏముందంటే అసలు తన హీరోని అలా చూపించడం ఏమాత్రం ఇష్టం లేదు. మామూలుగా తమిళ్లో ఇలాంటి రోల్స్ చేస్తుంటారు, కానీ తెలుగుకి వచ్చేసరికి మన హీరోలకి ఇలాంటివి చేయడం అనేది ఫ్యాన్స్కి నచ్చదు. అందువల్ల ఏమైందంటే ఫ్యాన్సే నెగిటివిటీని ప్రమోట్ చేశారు. దాంతో కలెక్షన్లు చాలా దారుణంగా పడిపోయినాయి. ఎప్పుడైనా కూడా మనం ఎన్ని మాట్లాడినా కలెక్షన్లే వాస్తవాలు చెప్తాయి. కలెక్షన్లు బాగుంటే ఎవరు కూడా దాన్ని ఏమి చేయలేరు. కానీ ఇది 47.3% కలెక్షన్లు డ్రాప్ అయిపోవడం అనేది ఈ సినిమాకి పెద్ద దెబ్బే. ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఇది బ్రేక్ ఈవెన్ అని అవుతుందా అనేది ఇప్పుడు అందరికీ ఉన్న డౌటు. ఏం జరుగుతుందో ఈరోజు రేపు చూస్తే కానీ క్లారిటీ రాదు.